నేను ఈశ్వర ప్రగడ హరిబాబు, తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రాల పునర్విభజన గురించి, ఎమ్మెల్యే ఎంపీల సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉండాలి, ఎన్ని పార్లమెంటు సీట్లు ఉండాలి, ఈ విషయంలో భారత రాజ్యాంగం ఏం చెబుతున్నది అనే విషయం చర్చిద్దాం. మీరు ఆర్టికల్ 170 తీసుకుంటే ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉండాలి. వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జనాభా దేశవ్యాప్తంగా ఇంచుమించు సరిసమానంగా ఉండాలి, అన్ని రాష్ట్రాల్లోనూ కూడా. అట్లాగే ఆర్టికల్ 81 ఏం చెబుతుంది అంటే ప్రతి పార్లమెంటు సభ్యుడు రిప్రజెంట్ చేసే జనాభా వీలైనంత వరకు దేశవ్యాప్తంగా సరిసమానంగా ఉండాలి. అలాగే అన్ని రాష్ట్రాలలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో ఎంపీ సీట్లు ఉండాలి. 170 కింద వీలైనంత వరకు సమాన సంఖ్యలో ఎమ్మెల్యే సీట్లు ఉండాలి. మరి వాటి లక్షణం ఎలా ఉండాలి అంటే మీరు ఆర్టికల్ 55 చూడాలి. 55 ఏం చెబుతుంది అంటే రాష్ట్రపతి ఎన్నికలో ప్రతి రాష్ట్రానికి వీలైనంత వరకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి. రాష్ట్రపతి ఎన్నిక మనకు తెలుసు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎన్నుకుంటారు. కానీ అందులో ఒక్కొక్క ఎమ్మెల్యే ఓటు విలువ అతని నియోజకవర్గంలో ఉన్న జనసంఖ్యతో సమానం, ఆర్టికల్ 54 కింద. అందువల్ల దీని అర్థం ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ వీలైనంత వరకు సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో ఎంపీలు ఉండాలి. మరియు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజల సంఖ్య దేశవ్యాప్తంగా ఇంచుమించు సరిసమానంగా ఉండాలి. అలా ఉంటేనే ప్రతి రాష్ట్రానికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం లభిస్తుంది రాష్ట్రపతి ఎన్నికలో. ఈ రాష్ట్రాల పునర్విభజన, సీట్ల సర్దుబాటు అనేది ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి సెన్సస్ పూర్తి చేసుకొని దాని ప్రకారంగా ప్రతి 10 సంవత్సరములకు ఒకసారి రాష్ట్రాల పునర్విభజన, సీట్ల సర్దుబాటు జరగాలి. అది రాజ్యాంగ అభిమతం. అలా సాఫీగా సాగిపోవటం కోసమే ఈ రాష్ట్రాల యొక్క హద్దులు మార్చటం, పేర్లు మార్చటం, హోదా మార్చటం వగైరా అధికారాలు పార్లమెంటుకు, రాష్ట్రపతికి ఆర్టికల్ 3 కింద సంయుక్తంగా ఇవ్వటం జరిగింది. అయితే ఇది వాళ్ళకి అధికారం ఉంది అని చెప్పే అధికరణం మాత్రమే తప్పితే విభజన ఎలా చేయాలి అంటే మాత్రం ఆర్టికల్ 55, 81, 170 చూడాలి. ఇది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ కాబట్టే ఇది రాజ్యాంగ సవరణగా పెడితే చేయటం కష్టతరం అవుతుంది. కాబట్టి సింపుల్ మెజారిటీతో చేసే విధంగా ఇది ఆర్టికల్ 4 డిఫైన్ చేస్తుంది. ఇలా రాష్ట్రాల పునర్విభజన రాజ్యాంగ సవరణ క్రిందకు రాదు అని. మరి అయినప్పుడు ఎంతమంది ఉండాలి ఒక అసెంబ్లీలో అంటే మీకు ఆర్టికల్ 171 క్రింద మీకు శాసన మండలి కావాలి అంటే శాసన మండలిలో కనీస సభ్యుల సంఖ్య 40 మంది శాసన మండలి సభ్యులు ఉండాలి అంటే శాసనసభలో దానికి 3 రెట్లు అనగా 120 మంది శాసనసభ్యులు ఉండాలి. ఇది కనీసం. 120 మంది కన్నా తక్కువ ఉంటే ఆ రాష్ట్రాలకు శాసన మండలి మంజూరు అవ్వదు. అందువల్ల కనీసం 120 నుంచి 200 లేదా 150 దగ్గరలో ఉండే విధంగా ప్రతి రాష్ట్రంలోనూ సమాన సంఖ్యలో జనాభా, సమాన సంఖ్యలో ఎమ్మెల్యేలు, సమాన సంఖ్యలో ఎంపీలు మరియు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జనాభా కూడా వీలైనంత వరకు సరిసమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలనేది రాజ్యాంగ అభిమతం. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రాలను గతంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా లేదా రాజకీయ కారణాల వల్ల అనేక రాష్ట్రాలను అనేక పరిణామాలలో విభజన చేశారు. దానివల్ల అనేక రాష్ట్రాలకు, ఆ రాష్ట్రాల ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరిగింది. యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రం ఉంది. ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్ లాంటి అతి చిన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇది అన్యాయం. చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. పార్లమెంట్లో వారికి అంత ప్రాధాన్యత ఉండదు. దానిని సవరించాలంటే ఇప్పటికైనా సరే దేశాన్ని 120 నుంచి 200 ప్రతి రాష్ట్రంలోనూ శాసన సభ్యులు ఉండే విధంగా, అదే మళ్ళీ పార్లమెంటు విషయంలో ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉండాలి అనేది రాజ్యాంగంలో సూచన లేదు. ఆర్టికల్ 81 ఒకటే నిబంధన ఏమిటి అంటే ఏదైనా ఉండని అవి అన్ని రాష్ట్రాలలో
వీలైనంత వరకు సమానంగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. I request you to please subscribe, share and comment my videos. I will be glad to reply to your worthy comments. Thank you.